రైతు వారీగా ఈ రైతు దగ్గర గొర్రె పొట్టేళ్ళు అమ్మకానికి ఉన్నాయి. ఈ స్పెషల్గా సాకుతున్నాడు. మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎంత నీట్గా ఉన్నాయో. కొన్ని ఎర్రవి కొన్ని తెల్లవి ఆ రూపంలో అన్నీ కలిసి ఉన్నాయి. మొత్తానికైతే ఈ గొర్రె పొట్టేళ్ళు అన్నీ కూడా అమ్మకానికి ఉన్నాయని చెప్పి రైతు చెప్పడం జరుగుతుంది. ఇవి పూర్తిగా చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది. వెమ్మటే కట్ చేస్తే మాత్రం అర్థం కాదు. ఉత్తగానే కామెంట్ చేస్తున్నారు, ఎంత ఇది ఎక్కడ అంటున్నారు. మొత్తం వింటే కదా మొత్తం తెలిసేది. ఇప్పుడు ఇవి ఎక్కడున్నాయో, ఏ ప్రాంతంలో ఉన్నాయో, ఏ జిల్లాలో ఉన్నాయో, ఏ రాష్ట్రంలో ఉన్నాయో కూడా మనం చెప్తాం. కానీ ఇది లాస్ట్ వరకు వినరు. ఫస్ట్లోనే ఒక 10 సెకండ్లు ఏమైనా చూస్తుంటే ఆయన ఓపిక ఉండదు. వెంబడే కట్ చేసి అట్లా ఇక కట్ చేసి అమ్మటే నాకు మళ్ళీ ఫోన్ నెంబర్ ఎక్కడ ఉంటుంది, అడ్రస్ ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నారు. కనుక మీరు అందరు కూడా ఆలోచన చేయాలి. ఈ మొత్తానికి అయితే అమ్మకానికి ఉన్నాయి. వారి పూర్తి వివరాలు కూడా మీకు అందిస్తాం. అయితే ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అంటే తెలంగాణ బార్డరే వాస్తవానికి. అంటే అప్పుడు 7 మండలాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు 7 మండలాలు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ పోయినాయిగా, ఒక దాంట్లోకి సంబంధించింది ఇది. ఏలూరు జిల్లా కిందికి వస్తుంది. భద్రాచలం మండలం. ఇది రుద్రమకోట గ్రామానికి సంబంధించిన ఈ గొర్రె పొట్టేలు అన్నీ కూడా అమ్మకానికి ఉన్నాయి. రుద్రమకోట గ్రామం, భద్రాచలం టౌను, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో బార్డర్లో ఉంటుంది ఇది. మీకు కావాల్సి ఉంటే ఇతను ఫోన్ చేసినట్టయితే పూర్తి వివరాలు అందిస్తాడు. ఊరికనే చేయొద్దు, మీకు కావాల్సి ఉంటేనే ఫోన్ చేయాలి. ఇవి లైవ్ వెయిట్ వచ్చేసి 30 కేజీల నుండి 35 కేజీల వరకు ఉన్నాయి. 1-2 28 కేజీల వరకు ఉన్నాయి. అన్నీ మాత్రం 30 నుంచి 35 కేజీల వరకు లైవ్ వెయిట్ ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే లైవ్ వెయిట్ రేటు కూడా ఇస్తా అంటుండు. లైవ్ వెయిట్ అయితేనేమో 400 రూపాయలు కేజీ అంటుండు, 400 రూపాయలు అంటుండు. లేదు జతల లెక్క తీసుకుంటే కూడా అట్లా కూడా ఇస్తా అంటుండు. 24,000 రూపాయలు జత చెప్పడం జరుగుతుంది. 24,000 రూపాయల జత. ఇక అటు ఇటు అనుకుంటే కొద్దిగా ఒక 200, 300, ఒక 500 వరకు తగ్గే అవకాశం ఉంటుంది. బేరం మాట్లాడుకున్నట్లయితే ఒక 500 వరకు తగ్గుతా అంటుండు. అంతవరకే పెద్దగా అయితే తగ్గడు. సరే, మీకు కావాల్సి ఉంటే మాత్రం భద్రాచలం దగ్గరలో ఈ గొర్రె పొట్టేలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మధ్యలో అంటే బార్డర్లో ఉంటుంది. ఈ రుద్రమకోట గ్రామానికి సంబంధించిన ఈ గొర్రె పొట్టేలు అన్నీ కూడా అమ్మకానికి ఉన్నాయని చెప్పి ఇక్కడ రైతు తెలియజేయడం